బాలయ్య బాబు గారికి సంబంధించి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అన్నది ఇంటర్నెట్‌లో ఒక హాట్ టాపిక్‌గా నడుస్తోంది. దానికి సంబంధించి మనకున్న ఇన్ఫర్మేషన్ వరకు చిన్నపాటి క్లారిటీ మాట్లాడుకుంటే, ప్రెజెంట్ బాలయ్య బాబు గారికి సంబంధించి పార్టీ వర్గాల నుంచి గూడా మంత్రి పదవికి సంబంధించి కొన్ని చర్చలైతే నడిచాయట. కాకపోతే బాలయ్య బాబు గారు వాటిని సున్నితంగా తిరస్కరించారట. నాకు ఎలాంటి ఆహ్, పదవి ఒద్దు, మంత్రి వర్గానికి సంబంధించిన పదవి అయితే ఒద్దు. ఎందుకంటే పార్టీ పైన చాలా బాధ్యతలున్నాయి. చాలామందికి ఇప్పుడు జనసేన పార్టీకి కేటాయించాలి మంత్రివర్గాలు. అండ్ అలాగే బీజేపీ పార్టీకి కేటాయించాలి. అండ్ వాటితో పాటు తెలుగు దేశానికి సంబంధించిన పార్టీ నాయకులకు గూడా కేటాయించాలి గాబట్టి, సో, పార్టీపై ఏమంటారు, ఎంతో ప్రెజర్ ఉంటది. సో, అలాంటి సందర్భంలో నేను కూడా అలాంటి పదవులను ఆశించడం కరెక్ట్ కాదు. సో, నాకెలాగో నేను చేసుకుంటూ వెళ్ళే సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఓ పక్క బసవతారకం హాస్పిటల్‌ని చూసుకోవాలి. మరోపక్క నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రజలకు అండగా ఉండాలి. సో, ఇలాంటి ఎన్నో వర్క్స్ ఆల్రెడీ నాకున్నాయి. సో, వాటితో నా టైం గడిచిపోతుంది. ఇంకా ఇలాంటి మంత్రి పదవులు ఏమీ వద్దు అనే విధంగా ఆయన ఆ వర్గాలకు ఖచ్చితంగా చెప్పినట్టుగా తెలుస్తోంది పార్టీ శ్రేణులకు. సో, అందుకే బాలయ్య బాబు గారికి సంబంధించి ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి తన అవసరం ఉన్నా లేకున్నా తను ఎప్పుడు కూడా అండగానే ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎలాంటి పదవులు ఆశించకుండా ఒక నికార్సైన ఏమంటారు, కార్యకర్తగానే ఇప్పటికీ, అప్పటికీ, ఎప్పటికీ ఉంటాడనేది ముమ్మాటికి నిజం.